కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. కల్లూరు గ్రామంలో జాతీయ రహదారిపై కేశవ గ్రాండ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేశవ గ్రాండ్ వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులను లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, కల్లూరు మండలం గోకులపాడుకు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, కల్లూరు గ్రామానికి చెందిన వెంకటరామరెడ్డిగా గుర్తించారు. శ్రీనివాసులు లారీ రిపేర్ కావడంతో పక్కకు ఆపి నలుగురు రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిందే. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే 44 జాతీయ రహదారి పైన అంటే బళ్ళార చౌరస్తా నుంచి అంటే ఏదైతే కేశవ గ్రాండ్ సమీపంలో ఈ ప్రమాదం సాయంత్రం చోటు చేసుకుంది. ఇందులో అంటే నలుగురు రోడ్డు క్రాస్ చేస్తుండగా ఓ లారీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో వ్యక్తి అక్కడ మృతి చెందారు. మొత్తం మీద ముగ్గురు చనిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఆ లారీ ఎవరిది ఏంటి, అంత స్పీడ్ ఎందుకు వచ్చారంటే తాగిన మైకంలో అలా వచ్చారని తెలుస్తా ఉంది. అయితే ఇందులో చనిపోయిన వాళ్ళు ఒకరు గోకులపాడు, ఒకరు కర్నూలు, ఒకరు కల్లూరు, ఈ 3 ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అదే రోడ్ క్రాస్ చేస్తూ ఏదైతే టైరు అంటే వాళ్ళ లారీకి టైర్ కావాలి, టైర్ కోసం అటువైపు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే అప్పటికే లారీ డ్రైవర్ తాగి నడిపినట్లు మనకు అర్థమవుతుంది. బట్ ఈ ప్రమాదంలో గాయపడిన వెంటనే ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అయితే రంగప్రవేశం చేసి అంటే ఈ ఘటన ఎలా జరిగింది ఏంటి అనేది అంటే క్షతగాత్రులని వెంటనే ఆసుపత్రికి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బట్ ఈ కేసు పూర్వపరాలు ఆ లారీ ఎవరు, ఎక్కడ, ఆ విషయంలో ఏదైతే మన ఉలిందకొండ పోలీస్ స్టేషన్, అదేవిధంగా తర్వాత వెల్దుర్తి చెక్ పోస్ట్ వద్ద వాళ్ళ అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అక్కడ నుంచి వాళ్ళని ఏదైనా లారీ వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం మీద గోకులపాడుకు చెందిన మరో వ్యక్తి ఇంటియాజ్ అనే వ్యక్తి కూడా అంటే చికిత్స పొందుతూ కోలుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద ముగ్గురు అయితే దుర్మరణం పాలయ్యారు. మరి మొన్న మనం నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగిందా? ఇప్పటికైతే అంటే నిందితులు ఎవరు అనేది అంటే లారీ హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి వీళ్ళని ఢీకొట్టి నలుగురు రోడ్డు పాస్ చేస్తుండగా అవతల దాటి వెళ్తుండగా ఢీకొట్టింది. అతి వేగంతో వచ్చి ఢీకొట్టింది. అంటే లారీ డ్రైవర్ తాగి ఈ విధంగా కర్నూలు టౌన్ లో కొంత తాకుంటా అటు ఇటు వచ్చినట్లు స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఈ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరినైతే ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తే అక్కడ ఒకరు మృతి చెందారు. మొత్తం మీద ముగ్గురు మృతి చెందారు. బట్ లారీ అయితే అంటే ఇప్పుడు చెక్ పోస్ట్ వద్ద ఏదైతే సీసీ కెమెరాల ద్వారా ఎవరు ఏంటి ఆ లారీ అని కనుక్కొని ఇంకా ఆ పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికైతే ఎలాంటి అరెస్టులు లేవు. బసవరాజ్, ఈ ఘటన ఏ సమయానికి జరిగింది అసలు? అంటే సాయంత్రం 7:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. పోలీసులు చెప్పిన సమాచారం మేరకు 7:30 ప్రాంతంలో ఏదైతే అంటే బళ్ళారి చౌరస్తా, కర్నూలులో బళ్ళారి చౌరస్తా నుంచి అంటే కేశవ గ్రాండ్ అని ఒక లాడ్జ్ ఉంది. ఆ లాడ్జ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తూ ఉంది. అంటే అక్కడ లాడ్జ్ సమీపంలో అప్పటికే ఒక లారీకి సంబంధించిన 4 వ్యక్తులు లారీ ఆపి లారీకి ఏదో టైర్ పోయింది, ఆ టైర్ తెచ్చుకోవడానికి అంటే నేషనల్ హైవే 44ని క్రాస్ చేస్తూ అటువైపు వెళ్తుండగా అప్పటికే హైదరాబాద్ నుంచి వస్తున్న ఒక లారీ వేగంగా వచ్చి వీళ్ళని గుద్దినట్లు తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదంలోనే ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. ఏదైతే లక్ష్మీనారాయణ కావచ్చు, శ్రీనివాసులు కావచ్చు, వీళ్ళు స్పాట్ డెత్ అయ్యారు. అక్కడ వెంకటరామరెడ్డి, ఈ ముగ్గురు కూడా లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, వెంకటరామరెడ్డి స్పాట్ డెత్ అయ్యారు. అంటే ఈ క్రాస్ చేస్తున్న సమయంలో ఆ లారీ అలాగే గుద్దుకొని వెళ్ళిపోయింది. అంటే డ్రైవర్ తాగిన మొత్తంలో గుద్ది వెళ్ళాడని చెప్తా ఉన్నారు. మరి ఆ లారీ ఏంటి, ఆ డ్రైవర్ ఏంటి, ఎక్కడ లారీ ఏంటి అనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సింది. థ్యాంక్ యూ బసవరాజ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.